హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ సింపుల్ బగారా రైస్ విత్ టమాటో మసాలా కర్రీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేకుండా చాలా ఈజీగా అయిపోయే కర్రీ ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా కొద్దిగా ఆయిల్, అంటే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్. ఇందులోకి స్పైసెస్ షాహీ జీరా, ఇలాచీ, దాల్చిన చెక్క, బగారా ఆకు, మీ దగ్గర ఏం స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని కూడా వేసి బాగా కలుపుకొని పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. బాగా మరిగేంత వరకు. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని మనం కర్రీకి అయితే రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీలో కూడా ఎక్కువ ఆయిల్ ఏమి యాడ్ చేయమండి. జస్ట్ ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దీంట్లోకి 3 to 4 టమాటోస్ ఇట్లా మధ్యలోకి 4 పీసెస్ లాగా కట్ చేసుకునేది వేసి టమాటోస్ ఫ్లిప్ చేసుకుంటూ కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఈ ఆయిల్ ఉన్న ప్యాన్ని, ఇదే ప్యాన్ని మనం కర్రీకి కూడా యూస్ చేస్తాం. సో అది పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా మసులుతున్న రైస్ వాటర్లోకి మనం రైస్ని యాడ్ చేయాలి. నేను ఇక్కడ 1/2 kg రైస్ తీసుకున్నాను, అంటే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇలా రైస్ కూడా యాడ్ చేసేసి దీన్ని ఒకసారి కలుపుకొని వాటర్ కొద్దిగా తగ్గిపోయేంత వరకు స్టవ్ పైన పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా వాటర్ మొత్తం తగ్గిపోతూ రైస్ ఉడుకుతున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత కొద్దిగా, అంటే రైస్ ఇంకా పలుకు మీద ఉన్నప్పుడే ఇందులోకి ఫుడ్ కలర్ లేదా కేసర్, అంటే కుంకుమ పువ్వు, పాలల్లో కలిపిన కుంకుమ పువ్వు లేదా పాలల్లో కలిపిన ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ హోమ్ మేడ్ ఫుడ్ కలర్ అండి, దీంట్లో ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయలేదు. అలా ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఇంకొక 5 to 10 మినిట్స్ స్లోగా కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఇంకొక ప్యాన్ పెట్టి ఎలాంటి ఆయిల్ యాడ్ చేయకుండా 2 ఆనియన్స్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి, ఈజీగా మగ్గిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోండి. ఇదే ప్యాన్లో కొద్దిగా పల్లీలు, అంటే 1 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకొని ఆ పల్లీలని బాగా ఫ్రై చేసుకొని పల్లీలు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఇంకా జీలకర్ర 2 కలిపి 1 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతుంది, అవే యాడ్ చేసుకోండి. ఇంకా ఇందులో ఈ కర్రీలోకి మనం సపరేట్గా ఎలాంటి మసాలాలు యాడ్ చేయం కాబట్టి ఇందులోనే 2-3 లవంగాలు, ఇంకా కొద్దిగా సాయి జీరా, మిరియాలు ఉంటే మిరియాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, అంటే మసాలాలు బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు రైస్ చూద్దాము. 10 మినిట్స్ తర్వాత రైస్ బాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకున్నాం కదా, ఈ ఫుడ్ కలర్ని మొత్తం కంప్లీట్ రైస్లోకి ఇట్లా యాడ్ చేయకుండా ఒక పక్కకి మెల్లగా కొద్దిగా కలర్ వచ్చేలాగా, కొద్దిగా వైట్గా ఉండేలాగా బాగా కుక్ చేసుకొని రైస్ని అయితే తీసి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి. రైస్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ, మనం మసాలా కోసం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సర్ జార్లో వేసి కొద్దిగా ఇందులో కొత్తిమీర, పుదీనా, కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి చాలా మెత్తని పేస్ట్ కూడా చేసుకోవాలి. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి డ్రై కోకోనట్ అనమాట. డ్రై కోకోనట్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని అది కూడా ఈ మిక్సర్ జార్లో వేసి చాలా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం టమాటోస్ ఏ ప్యాన్లో అయితే ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్లో ఇంకా ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అదే ఆయిల్లో కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోండి. ఇందులోకే కొద్దిగా పసుపు, ఇందులోకే కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. కారం ఎక్కువ ఉండొద్దండి, కారం ఎక్కువ ఉంటే టమాటో ఫ్లేవర్ అస్సలు తెలియదు. మనం టమాటో కర్రీ చేసుకుంటున్నాం కదా, టమాటో మసాలా, అందుకే ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం, ఇంకా
సాల్ట్ కూడా చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం రైస్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కర్రీలో సాల్ట్ని చూసి వేసుకోండి. ఇప్పుడు సాల్ట్, పసుపు, కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి చాలా కొద్దిగా వాటర్, మనం మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాని, అందులోనే కొద్దిగా వాటర్ వేసి ఇందులో వేసి కలుపుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో తీసి కలుపుతూ, అంటే అడుగంటకుండా కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. ఈ వేడి రైస్ ఇంకా కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఓన్లీ బగారాలోకి కాకుండా బిర్యానీలోకి కూడా చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ ఇంకా రైస్ని తప్పకుండా అందరు ట్రై చేయండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమి ఉండవు, అన్నీ ఇంట్లో ఉండే వాటితో చాలా బిర్యానీ లాంటి ఒక మంచి ఫ్లేవర్తో రైస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అందరూ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.